ఆలస్యం దేనికి? దండలు మార్చుకోండి. ఏంటి సార్ అది? పెళ్లి ఇక్కడ జరుగుతుంటే అటు చూస్తారేంటి? ఏముంది అక్కడ? అబ్బే ఏం లేదు, కాకపోతే ఎవరు వస్తారేమోనని. ఎవరు సార్? పెస్తోళ్ళు. వాళ్ళు కనుక వచ్చారనుకో కొంపకోలేరు అయిపోద్ది, అందుకని జాగ్రత్త పడుతున్నాను. పదండి పదండి. ఏంటి తొందర? తొందర పడకపోతే తిమ్మి వదిలిపోద్ది. ఇదిలాగా నీకు మంజరికి పెళ్ళి అయిపోయిందని 10 మందికి తెలిసిందనుకో, అంతే సంగతులు. నా బొమ్మ ఢమాల్. హీరోయిన్కి పెళ్లి కానంత వరకే సినిమా ఓపెనింగ్లు. పెళ్ళయిందనుకో ఇంకా అన్ని క్లోజింగ్లే. కాబట్టి ఈ పెళ్లి నీకు నాకు మంజరికి ఇక్కడి పార్వతికి తప్ప ఇంకోరికి తెలియడానికి ఈ లేదు. అసలు లోక దృష్టిలో మంజరికి పెళ్లి కానట్టే. ఈ విషయం పత్రికల వాళ్ళకి అస్సలు తెలియకూడదు. సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు గుట్టు సప్పుడు కాకుండా జరిగిపోవాలా, తెలుసుకో. పద పద. తొందరగా తొందరగా పోనీ. ఈ దెబ్బతో పీడ పోద్ది. ఏంటా స్పీడ్ లెవెల్కి వెళ్ళిపోతున్నావు? మరేం చేయమంటా? పెట్టుకుని కళ్ళద్దాలు, వేసుకుని గౌను, తొడుక్కున్న చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ అన్ని ఇచ్చేయి, ఒట్టుకెళ్ళిపోతాను. రేపిస్తాను లేలా. కాస్ట్యూమ్స్ వాళ్ళు ఊరుకోరు, అడుగుతారు. అడిగితే రేపిస్తానని చెప్పు. సరే. ఎవరు? నేనేరా డోంగ్రీ. చిన్ని నువ్వా? అవునరా. ఈ పని చేసింది నువ్వేనా? నేనే. ఎందుకు చేసావు? 3 నెలలుగా ఇంటద్ది కట్టకపోతే సైరేటి. ఇప్పుడు కడితే ఇంటద్దే ఏది కట్టు చూద్దాం. కడితే మళ్ళీ ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టే పూచి నాది. కష్టం. ఏం కాదు, నువ్వు ముందు కట్టు. అంతే అంటావా? అంతే, కట్టు. నీ ఇష్టం మరి. దొంగ దొంగ రండి రండి, దొంగ దొంగ దొంగ. ఎక్కడ దొంగ? ఎక్కడ ఎక్కడ? ఇక్కడ. ఈడు దొంగ కాడు. పోలీస్ గారు కాడు. ఈడు దొంగ కానే కాడు. ఈడి వాలకం చూస్తుంటే దొంగలా లేడు. మరి గజ దొంగ. గజ దొంగలా ఉన్నాడు. నువ్వు చెప్పమ్మా, జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పు. నేను నోట్ చేసుకుంటాను, తర్వాత నేట్ చేయాలో చెప్తాను. మరేమోనండి. ఈయనండి. ఈయన ఈ ఎదవకి మర్యాద చాలే. ఏడు అను. సరేనండి, ఈడండి. నేను ఇంట్లో లేనప్పుడు నా ఇంట్లో దూరి చెంబో చేట, గిన్నె గరిటె, మంచం కంచం అన్ని దొంగతనం చేసి పట్టుకుపోతున్నాడండి. లేదు, నేను దొంగనిగాను. నువ్వు చెప్పమ్మా, పూసగుచ్చినట్లు చెప్పు. అప్పుడేమో నేను చూసి దొంగ దొంగ దొంగ. ఎక్కడ 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 ఎక్కడ? ఇక్కడే. చెప్పు, పూసగుచ్చినట్లు చెప్పు. దొంగ దొంగ నరిచానండి, అంతేనండి. పట్టుకెళ్తున్న సామాన్లు కింద పడేసి పట్టుపడిపోయాడండి. తాడేసి కట్టేస్తే ఇలా నిలబడిపోయాడండి. చెప్పు, నీ పేరేంటో చెప్పు. పూసగుచ్చినట్టు చెప్పు. రావండి. ఇదే మొదటి దొంగతనమా? ఇంతకు ముందెక్కడన్నా చేసావా? లేదండి బాబు, నేను అసలు దొంగని కానండి. కాను అంటే సాక్ష్యాలప్పుగావో. ఈ చెంబు చేట, గిన్నె గరిట, ఆ మంచం కంచం
మరి ఇవన్నీ బయట ఎందుకున్నాయి? నేనే ఇసిరేసానండి. ఇసిరేయడం కాదు, వదిలేసావు. కాదండి బాబు, ఇసిరేసానండి. నేను ఇంటి ఓనర్నండి. ఈ పిల్ల ఇంట్లో అద్దెకుంటుందండి. 3 నెలలుగా అద్దె పట్టలేదని చెప్పి ఆ చెంబు చేట, గిన్నె గెలట, ఆ కంచం మంచం ఇసిరేసానంటావు. అది నన్ను నమ్మమంటావు? అవునండి. చెప్పించుకుంటాను. కేరా ప్లాట్ఫారం ఫేస్ గాడివి, నీకో ఇల్లు, ఆ ఇల్లు ఈ పిల్లకి అద్దెకిచ్చానంటావు. నమ్మను. నేను చచ్చిన నమ్మను. నిజమండి, నేను చెప్పేది నిజం. కావాలంటే మీ మీద ఒట్టు. ఏయ్! చంపుతా. చందాత్రే తిత్రే పత్తాత్రే చెత్తాత్రే చెత్తాత్రే. నాడు స్టేషన్కి. చిన్ని చెప్పు, నిజం చెప్పు. నేను దొంగని గారని చెప్పు చిన్ని. ఇదిగో నువ్వు ఇప్పుడే అద్దె ఇవ్వక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వు. చిన్ని పదేశ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను. 3 నెలల అద్దె ఒకేసారి కడితే 50 రూపాయలు డిస్కౌంట్. ఆలోచించుకో. పదహే. పోలీస్ గారు ఏంటమ్మా? వదిలేయండి పాపం. పాపం లేదు, పుణ్యం లేదు. పదే. పోలీస్ గారు ప్లీజ్ వదిలేయండి. దొంగలను వదలకూడదమ్మా. వదిలితే మళ్ళీ పాడు పనులు చేస్తారు. చెయ్యండి సార్, మళ్ళీ ఈ జన్మలో ఇలాంటి పాడు పని చేయండి సార్. వదిలేయండి సార్. బతిమలాడుతున్నా కాబట్టి బతికావు. వా! చిన్నే ఎలాగుంది మన యాక్టింగ్? అద్దిరిపోయింది. నిన్ను నిజం పోలీస్ అనుకున్నాడు. మరి అయితే యాసాల కోసం నువ్వు నన్ను రికమెండ్ చేయాలి. చేస్తానులే కానీ ముందు చెయ్యి, సామాన్ లోనెట్టుకుందాం. ఓకే. ఏ గిహే ఏ తాడే హే ఏ తలగడే హే ఏ గిన్నె హే ఏ గిహే ఏ గిహే ఏ పార జంబే హే ఏ గిన్నె హే ఏ ఏ ఏ ఏ ఏ. కళా కళా ఏంటవ్వా? ఏడ్చేస్తున్నావే? పొయ్యి రాజేస్తున్నానవ్వా. ఆహా. ఇంత పొద్దెక్కినా ఈది గుమ్మం తుడుచుకోనేదు అంతే. లోన ఎన్ని కట్టాలు పడుతుందో పిల్ల. ఆ. ఆ. అవ్వా, ఏటమ్మా కళ? చిన్న సాయం చేయవు? ఏటో చెప్పమ్మా. ఏమనుకోకపోతే వీధి కొళాయి దగ్గరికి వెళ్ళి ఒక కుండెడు మంచినీళ్ళు తీసుకొస్తావా అవ్వా? ఎందుకు తీసురాను తల్లి, నువ్వు అడగాలే కానీ ఏ సాయమైనా చేస్తాను. వస్తానమ్మా, సిటికిలో నీళ్ళెట్టుకుని వచ్చేస్తాను. తొందరగా వచ్చేయవ్వా, గంజి తాగుదు గాని. నా తల్లి నాయమ్మి, నువ్వు చల్లగా 100 ఏళ్ళుండాలా. ఈ లెక్కన ఈ బిందు నిండేసరికి పొద్దవుద్దేమో. పొద్దోతే పర్లేదు, తెల్లారుద్దేమోనని అనుమానంగా ఉంది. మా బాగా అన్నావు. ఓలమ్మో చిన్నొస్తోంది.
మాట్లాడక పని చూసుకో. నిజమేనేవు. ఆ. పిన్ని ఇదిగో పిన్ని నిన్నే. పిన్నట పిన్ని. లాభం లేదు, ఇలా పిలిస్తే నువ్వు పలకవు. నిన్నెలా పిలిస్తే పలుకుతావో నాకు తెలుసు. ఇగో సూర్యకాంతం, సూర్యకాంతం పిన్ని. నోరు మీయే. నా పేరు సూర్యకాంతం కాదు, సాయిత్రి. చెప్పమ్మాక, సాయిత్రి అంటే ఎలా ఉండాలి? నువ్వే చెప్పు. కళ్ళకు కాటుక, పెద్ద బొట్టు, వంటి నిండా చీరె, అచ్చో సుశీలకలా ఉండాలి. పేరెట్టుకుంటే చాలదు, దానికి తగ్గట్టుగా అందం ఉండాలి. ఏమక్కా? అబ్బో, అందం కారిపోతాం. చెప్పి చెప్పక మీ సుశీలకు అందానే చెప్పాలా? ఏ నా అందానికి ఏం తక్కువైంది? బొట్టుండగానే సరికాదు, కట్టుకున్నాడు ఉండాలా. లేడా? లేడని నీకు తెలుసా? ఎందుకు తెలియదే? ఏం తెలుసా నీకు? అన్నీ నాకు తెలిసే. కట్టుకున్నాడు దుంపదెంప దూపం వేసిన సంగతి తెలుసు, ఆ రూళ్ళెట్టుకుపోయిన సంగతి కూడా తెలిసే. అబ్బో, నీ సంగతి నాకు తెలియదా? అత్తమ్మని కాల్చుకు తిన్నావు కదే. నేనే కాల్చుకు తినలేదు, వాళ్ళంతా ఆడైపోయారు. ఇదిగో, ఎక్కువ తక్కువ మాట్లాడక నోటిని అదుపులేట్టుగా. ఎట్టుకోను. ఏం చేస్తావే? ఏం చేస్తానా? చెట్టు కొడతాను. అసలే ఇది పిడకలు చేసిన చెయ్యి. కొడతానంటే నేను పడతానా? నేను కొడతానే. దీని సంగతి నీకు తెలీదు. ఇది అసలే కొండలు కొట్టించాయి. ఏమనుకున్నావు? ఏవే బెదిరిస్తున్నావా? రాయే రా రా. అవరా ఎత్తుకో. ఏమి? ముందు నువ్వు పట్టుకుంటాను అంటే వాళ్ళు కాదంటారు. ఇటే గొడవెట్టేసినావు. వాళ్ళా? అంత మంచోళ్ళైతే ముసల్దానివి, నిన్నెందుకు వెనకెడతారు? అందుకని పోట్లాటెట్టినావా? తప్పదవ్వా, పిల్లి పిల్లి కోట్లాడుకుంటేనే కోతికి రొట్టె ముక్క వచ్చేది, అందుకని. కోతి సేట్లో అంతావు. అది సరే కాని ఇన్నా లేట్ అయిపోనావే. ఊరికెళ్ళాను, మొన్ననే వచ్చాను. పొద్దున్నే యాషం వేసి ఇంట్లో ఉన్న తిక్క కుదిర్చి ఇక్కడికి వచ్చి వీళ్ళ తిక్క కుదిర్చాను. భలే దానివేనే. ఏం పోలీసు పని ఇంకా కాలా? ఎక్కడ సిన్ని ఏ సామాన్ ఎక్కడటాలో తెలియడం లేదు. చెప్పిన ఒక్క పని నువ్వు ఇంకా చేయలేదు గాని నేను చూడు ఎన్ని పనులు చేసుకొచ్చాను. ఎన్ని పనులు చేసుకొచ్చావమ్మా? ఎన్ని పనులా? 1 డ్రెస్ చేంజ్ చేసుకున్నానా, 2 మేకప్ మార్చుకున్నానా, 3 నీళ్ళు తీసుకొచ్చానా, 4 ఇవి చాలువేంటి? సర్లే. ఇంటి సామాన్లు సర్దటం రానుడివి రేపు ఇండోర్ లో వేషాలు ఏమేస్తావు? ఎందుకేలేనా యాసం ఇచ్చి చూడు, దుమ్ము దులిపేస్తానా. ఓ చెప్పమోక. అదిగో అక్కడే ఒళ్ళు మండుద్ది. నాకు ఈ డ్రెస్ చేయించి చేతికి లాటి ఇచ్చి నెత్తి టోపీ పెట్టి నన్ను పోలీస్ అన్నావా లేదా అన్నాను. అయితే ఏంటి నేను పోలీస్ అయిపోయినా లేదా? అయిపోయావు. మరి అందరినీ గడగలాడించేసి నిన్ను ఎప్పటికప్పుడు వెనకేసుకొస్తున్నానా లేదా? వస్తున్నావు. అయితే ఏంటి? అదిగో మరి అక్కడే ఒళ్ళు మండుద్ది. మరి ఇంత బాగా నటిస్తూ ఇంతమందిని బెదిరిస్తున్న ఈ మహానటుడికి ఎప్పుడు చూసినా ఒకటే గడప్ప. అంతే. అంతేనా? మరో గెటప్ లేదా? లేదు. లేదా? అవును లేదు. గంటకు గెటప్ మారిస్తే నీకు నాకు ఈ ఏరియాలో బ్రతుకుండదు. అందుకని నీకెప్పుడు ఇదే వేషం. వేరే వేషం వేసావనుకో నువ్వు నిజం పోలీస్ కాదని అనుమానాలు వస్తాయి. వస్తే ఇంకేముంది, ఇప్పటిదాకా నువ్వు నిజం పోలీస్ అని అంతా భయపడుతున్నారు. దాంతో నా జోలికి ఎవ్వరు రావడం లేదు. రేపు నువ్వు నిజం పోలీస్ కాదని తెలిసిందనుకో
తెలిస్తే అంతే సంగతులు. నాకున్న ఈ కొత్తిపాటి అండా పోతుంది. అవును పోలీసు, ఇలాంటి చోట బ్రతకాలంటే నాలాంటి దానికి కండలు తిరిగిన గండర్ అయ్యేనా ఉండాలా, లేదంటే నీలాంటి పోలీస్ అండేనా ఉండాలా? అంటే నేను నీకు బాడీ గార్డ్ అనమాట, అంతేనా? పోనీ అదే అనుకో. సరే, కానీ ఈ యాసంలో ఎంతకాలం అంటే ఇలా ఉండాలి? నేను చచ్చేదాకా. అయ్యేం మాటలు సిన్ని. దిక్కులేని నాకు నువ్వు దేవుడు పోలీస్ అన్నా, దేవుడిని ఇష్టమైన రూపంలో ఎలా చూసుకుంటావో అలా నేను నిన్ను ఈ కాకి డ్రెస్ లో చూసుకుంటున్నాను. సత్త దీనికి ఏడుపు దేనికి? ఏడవమాక. నువ్వేడితే నాకేడుపు వస్తుంది. అయినా నువ్వు తప్ప నాకు మాత్రం ఎవరున్నారేంటి? చీచి, పోలీసులు ఎక్కడైనా ఏడుస్తారా? అవును, ఏడవరు, ఏడవకూడదు. కరెక్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అబౌట్ టర్న్. ఎలా ఉంది నా రియాక్షన్? అది ఇరిపోయింది. కార్ వచ్చినట్టుంది, నేను వెళ్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు సిన్ని? వచ్చేసరికి బాగా రాత్రి అవుద్దేమో. నేను అక్కడ లొకేషన్ లో తింటాను, నీ ఇంట్లో నువ్వు వండుకుని తినే. ఆటగా సిన్ని. టాటా. టాటా టాటా. యాసాల మీద యాసాలు. సిన్ని చాలా బిజీ.